దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ఆయన సమాధిని ఎందుకు గెలిచాడో తెలుసా? అనేక రకాల సమస్యలు అనే సంఖ్యలతో నువ్వు కట్టబడ్డావు కదా. పాపపు సంఖ్యలు, శాపపు సంఖ్యలు, అన్య ఆచారాలు అనే సంఖ్యలు. మీకు సంగతి తెలుసా? అన్య ఆచారాలు ఎంత భయంకరమైన వ్యాధిని కలిగిస్తాయంటే, మన చర్చిలో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. అది అసలు ఏ వైద్యునికి ఆ రోగం లొంగడం లేదు. కారణం తెలుసా? అన్య ఆచారాల ద్వారా వచ్చిన శాపం. నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ప్రార్థనలో చెప్పిన విషయం నేనంటాను, పాపం ఈరోజు కాకపోయినా రేపైనా నేను కాటేస్తుంది. పాపం అనేది నేను పగబడతాది. పాపం అనేది నేను మరణంలోకి తీసుకుని వెళ్ళడానికంటే ముందుగా ఏం చేసింది తెలుసా? ఆ పాపం ఒక ఘోరమైన వ్యాధిగా మారిపోతుంది నీకు, ఒక పుండుగా మారిపోతుంది నీకు. ఆ పాపం ద్వారా వచ్చే శిక్ష ఏంటిదో, ఆ పాపం ద్వారా వచ్చే వ్యాధి ఏంటిదో, ఆ పాపం ద్వారా కలిగే బాధ ఏంటిదో, ఆ పాపం ద్వారా కలిగే వేదన ఏంటిదో మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి బాగుగా తెలుసు. అందుకే నీ పాప శిక్షను, నా పాప శిక్షను, సర్వలోక పాప శిక్షను ఆయన శిలువలో భరించాడు. దేవునికి స్తోత్రం. పాపానికి ఉన్న బలం ఏం తెలుసా? మరణం. అందుకే కలలో కూడా పాపం చెయ్యొద్దు. నీ కల వచ్చిన పాపపు కల రాకూడదు. నీకు తలంపులు వచ్చిన పాపపు తలంపులు రాకూడదు. నీకు ఆలోచనలు వచ్చిన పాపపు ఆలోచనలు రాకూడదు. నీ జీవితంలో ఎల్ల వేళలా పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ఎంత ప్రయాసపడితే అంత క్షేమము నీకు విస్తరిస్తుంది. ఆ మరణం నీ మీద దాడి చేయదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మరణాన్ని గెలిచి ఆ సంఖ్యలు తెంపి ఈరోజు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన నీ జీవితంలో ప్రభు చేసే మొదటి కార్యం, నీకు ఏ కట్లు, పాపపు కట్లు, సంఖ్యలు కట్టబడి ఉన్నాయో నీ కట్లను ఆయన తెంపేశాడు. ఎస్, ఆమెన్. ఆ నిశ్చయిత మీకుందా? మీ పాపపు కట్లు తెంపాడని, మీ పాపపు బంధకాలు తెంపాడనే నిశ్చయిత నీకుందా? నిశ్చయిత మీకుందా? నిజమా? నీ పాపపు కట్లు తెంపాడా దేవుడు? ఎస్, చెప్పాడు. నువ్వు చెప్పగలవా? నా పాపపు సంఖ్యలు నా ప్రభు తెంపివేశాడు. నేను ఇప్పుడు పాపిని కాదు, నేను పరిశుద్ధమైన విశ్వాసిని అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలగాలి. ఎందుకు తెలుసా? నీ పాపపు కట్లు, నీ శాపపు కట్లను ఆయన ఏం చేశాడు? ఆ సంఖ్యలను తెంపినట్టుగా తెంపేశాడు. నీ మీద ఉన్న ముద్ర, నీ నొసట, నీ మీద ఉన్న ముద్ర, మొదట ఉన్న ముద్ర తెలుసా? రోమా గవర్నర్ ముద్ర, అనగా ఘట సర్పపు ముద్ర. బైబిల్లో 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి ఘట సర్పపు ముద్ర, అదే 666. రెండవది దేవుని ముద్ర. ఈరోజు మీ నొసట ఈ 2 ముద్రల్లో ఏదో ఒక ముద్ర ఉండి తీరుతుంది. ఎవరైతే మారు మనసు పొంది పాపమును, శాపమును విడిచిపెట్టి ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో ఎవరి పాపమునైతే కడుక్కొని, ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమను తాము శుద్ధి చేసుకున్నారో వారందరి మీద దేవుని ముద్ర ఉంటుంది. హల్లెలూయా. అయితే పాపములు ఒప్పుకోకుండా, శాపగ్రస్తమైన పనులు విడిచిపెట్టకుండా ఇంకా పాపపు జీవితంలో జీవించే వారందరి నొసట సైతాను ముద్ర ఉంటుంది. ఈ ముద్రలు ఎవరికి కనిపించడు. సహోదరుడా, నీ నొసట, నీ జీవితంలో శాపగ్రస్తమైన సైతాను ముద్ర ఎప్పుడైతే ఆ ముద్రతో నువ్వు జీవిస్తున్నావో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ ముద్రను ఏం చేశాడు తెలుసా? విరగొట్టేశాడు. ఆ ముద్రను విరగొట్టి రక్షణ అనే ముద్ర నీకు ఇచ్చాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అనే ముద్ర నీకు ఇచ్చాడు. అభిషేకం అనే ముద్ర నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నీవెవరో తెలుసా?
సైతాను ముద్ర నీ మీద విరిగిపోయి దేవుని ముద్ర చేత ముద్రించబడిన దేవుని కుమారుడు నీవు. ఇక నీ మీద సైతానికి అధికారం లేదు. ఇక నీ మీద సైతానికి ఎలాంటి పవర్స్ లేదు. ఎందుకంటే ఆయన 2023 సంవత్సరాల క్రితమే ఏం చేశాడంటే నీ బంధకాలను తెంపి నీ మీదున్న సైతాను ముద్రను విరగొట్టి ఇంకేం చేశాడు తెలుసా? మూయబడి ఉన్న నీ జీవితంలో మూయబడి ఉన్న ద్వారాలను తెరిచి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నీ జీవితంలో ఎక్కడెక్కడైతే సాతానుడు ద్వారాలు మూసేసిన ప్రతి ద్వారాన్ని తెరిచి ఈరోజు నేను ఒక పరిశుద్ధుడిగా, ఒక మంచి విశ్వాసిగా, క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తిగా నిన్ను ఆయన తోట అనే సంఘములో నిన్ను కూర్చుండబెట్టాడు. ఆమేన్. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మీద మరణానికి అధికారము లేదు, సైతానికి అధికారము లేదు, వ్యాధులకు అధికారము లేదు, క్యాన్సర్కి అధికారము లేదు, కరోనాకు అధికారము లేదు. ఇదిగో ఈ లోక సంబంధమైన దరిద్రానికి, శాపానికి, దేనికి నీ మీద అధికారము లేదు. ఎందుకు తెలుసా? సైతాను అధికారాన్ని నీ మీద ఉండకుండా దాన్ని విరగొట్టేశాడు. ఇప్పుడు మీరెవరో తెలుసా? మనం ఎవరో తెలుసా? క్రీస్తునందు స్వతంత్రులం. ఆమేన్, హల్లెలూయా. పంజరములో నుంచి బయటికి వచ్చిన పావురం ఎలా ఉంటుందో, జైలు నుంచి ఒక వ్యక్తికి స్వాతంత్రం ఎలా వస్తుందో, నీ బంధకాలన్నీ తెంపి, నీ పాపపు బంధకాలు, శాపపు బంధకాలు, వ్యాధి బంధకాలు, చేతబడి బంధకాలు, ఎన్ని బంధకాలతో నువ్వు కట్టబడి ఉన్నావు. ఒకప్పుడు నీకు గుర్తు రావడం లేదా? నీ గతం నీకు గుర్తు రావడం లేదా? ఎన్ని రకాల బంధకాల చేత శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉంటే ప్రభు నిన్ను విడిపించాడో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఆ బంధకాలన్నీ తెంపి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నేను ముద్రించి, నీ జోలికి దుష్టుడు రాకుండా, మంత్రశక్తులు రాకుండా, పాపము రాకుండా, నీ ఇంటి చుట్టూ కంచె వేసి, నీ చుట్టూ కంచె వేసి, నీ పడక చుట్టూ కంచె వేసి, నీ వ్యాపారం చుట్టూ కంచె వేసి, నీ పనుల చుట్టూ కంచె వేసి, కంటికి రెప్పల దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను నడిపిస్తున్నాడో నీ జ్ఞాపకం రావడం లేదా? సహోదరుడా, సహోదరి, అందుకే క్రీస్తునందు మనమందరము కూడా యేసు వలె అట్టి విజయమును ప్రాప్తించుకొందుముగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక బంధకాలు లేని, ఎలాంటి శాపము లేని, ఎలాంటి సైతాన ముద్ర లేని స్వతంత్రులుగా మనం మారిపోయి గనక ఈ స్వతంత్రతను మనము దుర్వినియోగము చేసుకోకుండా ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని ఏం చేయాలి? కాస్త గట్టిగా, దుర్వినియోగము చేయకుండా. సైతాను బంధకాలు తెంపేశాడు, ముద్ర విరగొట్టేశాడు, నీ మూయబడిన తలుపులన్నీ తెరిశాడు, నిన్ను ఒక మహిమ కలిగి ఆయన ఆత్మతో నిన్ను నింపాడు. ఇప్పుడు చూడు, ఇంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చిన తర్వాత, నీకు ఈ స్వతంత్రత ఇచ్చిన తర్వాత, దుష్టుని యొక్క కాడి నీ మీద లేకుండా నిన్ను స్వతంత్రుడిగా చేసిన తర్వాత, మళ్ళీ సైతాను కాడి కిందికి నువ్వు వెళ్ళకూడదు సుమా. మళ్ళీ పాపము జోలికి వెళ్ళకూడదు సుమా. మళ్ళీ అన్య ఆచారాల జోలికి వెళ్ళదు సుమా. మళ్ళీ శాపగ్రస్తమైన పనులు చేయకూడదు సుమా. చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే బైబిల్ చెప్తుంది,
కడగబడిన పంది తిరిగి వెళ్ళి బురదలో పొర్లినట్టుగా నీ బ్రతుకు ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. బి కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు కడగబడిన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి, నువ్వు హిమము వంటి తెల్లగా మారిన వ్యక్తివి. క్రీస్తు రక్తపు ముద్రలు నీ మీద ఉన్నాయి, రక్షణ వస్త్రం నీ మీద ఉంది. ఇక దుష్టుడు నేమి చేయలేడు. కానీ నువ్వు కావలసుకొని వాని జోలికి వెళ్ళావా, వాని పనులు చేసావా, వాడు మరి శక్తి పొందుకొని పూర్వపు బలము కంటే అధికమైన శక్తితో నీ కుటుంబం మీద దాడి చేస్తాడు. అందుకే మొదటి స్థితి కంటే చెప్పాలి, కడపటి స్థితి మరి చెప్పాలి మరి చెడ్డతవుతుంది. ఆమెన్. పుట్టావు, ఏ రోజు చస్తావు. అందుకే పరిశుద్ధుడిగా ఉండి చచ్చిపో. హల్లెలూయా. ఇక ఎక్కడ రాజీ పడకు, సైతానికి ఎక్కడ లొంగకో, అన్య ఆచారాలకు ఎక్కడ లొంగకో. నీ పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకో, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ వైరాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో.